నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతదేశం మళ్ళీ ఎన్నికలు చూడబోతోందా? దాదాపు 2024 లోక్సభ ఎన్నికల ముందు నుంచి కూడా ఒక మాట అయితే స్పష్టంగా వినబడింది. భారతదేశ ప్రజల్లో, అట్లాగే బీజేపీ నాయకుల్లో కూడా 2027లో మధ్యంతర ఎన్నికలు ఉండొచ్చని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 75 సంవత్సరాలు దాటుతాయి కాబట్టి నూతన ప్రధానమంత్రి వస్తారని, ఆ నూతన ప్రధానమంత్రి వచ్చే ముందే వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీన్ని తెర మీదకి తీసుకొస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం, పార్లమెంటు డిజాల్వ్ అవుతుంది అన్న మాట అయితే 2024 లోక్సభ ఎన్నికల ముందే వినబడింది. కానీ అప్పుడు ఫలితాల కోసం ఎదురు చూశారు. 2024లో మళ్ళీ మోడీ 3 ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం మళ్ళీ ఈ స్పెక్యులేషన్ ఇది తెర మీదకు వచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్. దీనికి కారణం హై లెవెల్ కమిటీ, రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ ఫామ్ అయ్యాక వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ రిపోర్ట్ని మోడీ ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదించడంతో ఈ స్పెక్యులేషన్కి ఇంకా ప్రాముఖ్యత ఏర్పడింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏర్పడే ముందు యాక్చువల్గా ఈ రామ్నాథ్ కమిటీ దీనిలో అమిత్ షా మెంబర్గా ఉన్నారు, గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు మెంబర్గా, ఆర్కే సింగ్ ఉన్నారు, అట్లాగే హరీష్ సాల్వే ఉన్నారు, సుభాష్ ఉన్నారు, కాశ్యప్, సంజయ్ వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉన్నారు. వీళ్ళందరూ దేశ ప్రజల దగ్గర నుంచి, చాలామంది మేధావుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి రికమెండేషన్స్ ఇవన్నీ తీసుకొని రిపోర్ట్ ఇచ్చాక ఆ రిపోర్ట్కి మోడీ క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రిపోర్ట్లో ఏముంది, రికమెండేషన్స్ ఏమున్నాయి? ఇంతకుముందు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది 1951లో జరిగింది, 1967లో కూడా జరిగింది. ఆ తర్వాత లా కమిషన్ 170 రిపోర్టు 1999లో ఏమని చెప్పిందంటే, వన్ ఎలక్షను లోక్సభకి ఒక ఎలక్షన్ పెట్టండి, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి ఒక ఎలక్షన్ కింద పెట్టండి అంటూ 1999లో ఒక రికమెండేషన్ వచ్చింది. 2015లో 79 పార్లమెంట్ కమిటీ 79th రిపోర్ట్ ప్రకారం రెండు సైమిల్టేనియస్గానే పెట్టండి కానీ 2 ఫేసుల్లో పెట్టండి అని 2015లో పార్లమెంట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో మొత్తం పొలిటికల్ పార్టీస్ అంతా కూడా ఏమని చెప్పినాయి, రికమెండేషన్స్ ఏమని వచ్చినాయి, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని దాన్ని 2 ఫేసుల్లో పెట్టండి. ఫస్ట్ ఫేజ్లో, మొట్టమొదటి ఫేజ్లో లోక్సభ, రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఈ 2 సైమల్టేనియస్గా ఒకటేసారి పెట్టమని, రెండో ఫేజ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పంచాయతీ, మున్సిపాలిటీ ఈ సంబంధించిన ఎన్నికలన్నీ ఒక 100 రోజుల గ్యాప్లో రెండో ఫేజ్లో ఇవి పెట్టమని, అంతేకాకుండా కామన్ ఎలక్టోరల్ రోల్ అన్ని ఎలక్షన్స్కి ఉండాలని, కాన్స్టిట్యూట్ అండ్ ఇంప్లిమెంటేషన్ గ్రూప్ ఇవన్నీ త్రూఅవుట్ ది కంట్రీ అంటూ కూడా రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన ప్యానెల్ కమిటీ చెప్తుంది. సో దీనికి ప్రస్తుతానికి ఏ పార్టీలు ఒప్పుకున్నాయి, ఏ పార్టీలు ఒప్పుకోలేదు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి. భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరయ్యారు, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అట్లాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఓకే అన్నారు. బీజూ జనతాదళ్ నవీన్ పట్నాయక్, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కేటీఆర్ హాజరయ్యారు, ఆయన ఓకే అనే. లోక్ జనశక్తి పార్టీ రామ్విలాస్ పాస్వాన్ గ్రీన్ సిగ్నల్, శిరోమణి అకాలీదళ్, అప్నాదళ్, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, సిక్కిం క్రాంతికారి మోర్చా, నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పోల్కి ఓకే అన్నారు. అయితే దీనిలో అది అంత ఈజీ కాదు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా చేయాలి. ఈ అమెండ్మెంట్స్ అన్నిటికీ కూడా పార్లమెంట్ ఒప్పుకోవాలంటే ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172 ఇవన్నీ కూడా అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు వింటర్ సెక్షన్ పార్లమెంటు వింటర్ సెక్షన్లో మనం ఈ బిల్లు గురించి చర్చ జరగచ్చని, దీని గురించి కదలిక రావచ్చు అన్నది అయితే బాగా వినబడుతున్నాయి. దీనివల్ల ప్లస్లు మైనస్లు అన్న డిబేట్స్ అన్నీ 2015 నుంచే నడుస్తున్నాయి. అవి నడిచాకే ఈ హై లెవెల్ కమిటీ అనేది ఒకటి ఫామ్ అయింది. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ప్రస్తుతానికి ముందుకెళ్ళటానికే ప్రయత్నిస్తోంది మోడీ ప్రభుత్వం. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఆశ్చర్యకరంగా మనకి టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇంకా ఇవ్వలేదు.
అట్లాగే ఏఐఎంఐఎం అధినేత ఓవైసీ ఆయనైతే దీనికి కరాఖండిగా నో అని చెప్పారు. కాంగ్రెస్ కూటమి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అట్లాగే చాలా ఎల్ఐస్ కూడా దీనికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సో 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నది ఎంతవరకు ముందుకెళ్తుంది? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేయాలి, 2/3 మెజారిటీ ఉండాలి, 50% పైన అసెంబ్లీకి సంబంధించిన రాష్ట్రాలు ఒప్పుకోవాలి. సో ముందుకు ఎలా వెళ్తుంది అనేది అయితే మనం వింటర్ సెక్షన్ పార్లమెంట్ సెక్షన్ దాకా అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఇది పెద్ద మోడీ మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు. అంతేకాకుండా 2027లో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు రావచ్చన్న ఊహాగానాలకైతే ఇది కొద్దిగా ఊతమిస్తోంది. మోడీ మరి 2027 తర్వాత కూడా ప్రధానమంత్రిగా ముందుకు సాగుతారా లేదా అనే స్పెక్యులేషన్ కూడా ఇది కొద్దిగా ఊతమిచ్చే దానిలాగా కనబడుతోంది. థ్యాంక్ యూ.